పెమ్మసాని రామలింగ నాయుడు గండికోట కమ్మప్రభువు పరిపాలనా కాలం క్రీస్తు శకం 1509 నుండి 1530 వరకు. పెమ్మసాని కమ్మరాజులు దక్షిణ భారతదేశమందు ముఖ్యంగా గండికోట పాలకులుగా ప్రశస్తమగు విజయనగర వీర సేనాధిపతులుగా పేరు ప్రఖ్యాతులు గావించిరి. విజయనగర సామ్రాజ్యానికి గుండెకాయ లాంటిది గండికోట. పెమ్మసాని కమ్మ వంశీయుల ధైర్య సాహసాలే విజయనగర హిందూ సామ్రాజ్య రక్షణకు కవచకుండలాలుగా గుర్తింపు పొందాయి. విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీకి ఆపద వచ్చినప్పుడు రాజ్యభిక్షను ప్రాణభిక్షను పెట్టిన గండికోట పెమ్మసాని కమ్మరాజులు దక్షిణ భారతదేశంతో పాటు భరతఖండంలో పేరుగాంచారు. వీరి పూర్వీకులు కమ్మనాటిలోని బెల్లంకొండకు చెందిన ముసునూర్ల గోత్రికులు. క్రీస్తు శకం 1370వ సంవత్సరంలో ఓరుగల్లు ముసునూరి కమ్మప్రభు కాపనేడు రాజ్యం పతనమైన పిమ్మట వీరు విజయనగరంలో తరలిపోయి ఆ తర్వాత 3 శతాబ్దాలు గండికోటను రాజధానిగా చేసుకుని పరిపాలించారు. వీరు దక్షిణ భారతమును హిందూ మతమును రక్షించి ఎన్నో ధర్మక్షేత్రాలు నిర్మించారు. వీరిని పెమ్మసాని కమ్మనాయకులు అని కూడా పిలుస్తారు. గండికోట పాలకునిగా కీర్తి ప్రతిష్టలు తెచ్చిన తిమ్మనాయని మునిమనవుడు రామలింగ నాయుడు. తిమ్మనాయని కొడుకు వీర తిమ్మనాయనికి చెన్నప్ప అను కుమారుడున్నాడు. చెన్నప్పకు రామలింగ మరియు పెద్ద తిమ్మ అను 2 కొడుకులున్నారు. వీరిలో రామలింగ నాయుడు మహాయోధుడు, బహుళ పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. గండికోట కమ్మప్రభు అయిన రామలింగ నాయుడు క్రీస్తు శకం 1509 నుండి 1530 వరకు పరిపాలించాడు. ఇతని వద్ద మహాయోధులకు 80,000 మంది సైనికులున్నారు. విజయనగరంలో బస చేయుటకు 1430 కుంటల స్థలం ఉంది. శ్రీకృష్ణదేవరాయలకు సామంతునిగా యుద్ధ సమయంలో ముఖ్య వీర సేనాధిపతిగా వ్యవహరించు గుల్బర్గా, గోల్కొండ మరియు అహ్మద్నగర్ సేనలకు ఒకే మారు విజయం సాధించి 3 తురుష్క వజీరులను సంహరించి శ్రీకృష్ణదేవరాయకి విశ్వాసపాత్రుడయ్యాడు. విజయనగర సామ్రాజ్య దక్షిణ భారత యుద్ధంలో అతి ముఖ్యమైన పాత్ర మహాయోధుడు రామలింగ నాయుడిదే. రాయచూర్ యుద్ధంలో అవిపరాక్రముడై విజృంభించి అహ్మద్ షా గుడారపు త్రాళ్లు కోసి సుల్తాన్ను పారద్రోలాడు. రామలింగ నాయుడి సాహసాలు కవి రాయవాచకం అను గ్రంథంలో పలు విధాలుగా కొనియాడబడింది. రామలింగ అనంతపురం మండలంలో పలు దేవాలయాలు కట్టించాడు. రాయలసీమ ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించాడు. ప్రజలను సుభిక్షంగా పరిపాలించాడు. తప్పు చేసిన వ్యక్తులను నిర్బంధంగా శిక్షించాడు. మంచివారిని సత్కరించాడు. రైతుల మేలు కోరి రాయలసీమలో ఎన్నో చెరువులు తవ్వించాడు. సైనిక వ్యవస్థ పటిష్టం చేశాడు. రామలింగ నాయుడు మహాయుద్ధ వీరుడు. అతడు యుద్ధానికి సన్నద్ధమైతే విజయం వరించాల్సిందే. చారిత్రక యుద్ధ వీరులో రామలింగ నాయుడిది ప్రత్యేకమైనటువంటి పాత్ర. పోర్చుగీసు చరిత్రకారుడు న్యూవేజ్ రామలింగ నాయుని మహావీర్ కమ్మనాయక్ అని ఉదహరించాడు. రామలింగ నాయుని తమ్ముడు పెదతిమ్మనాయుడు కూడా మహాయోధుడు. ఇతడు దస్తర్ఖాన్ అను సేనాధిపతిని వధించి రాయలవారి అభిమానానికి పాత్రుడయ్యాడు.